అరే ఏంట్రా ఇది? లేడీ అగోరి పెళ్లి చాలా ఘనంగా జరిగిందట. ఈ రోజుల్లో ఆడపిల్లల టేస్ట్ పూర్తిగా పడిపోయిందయ్యా. ట్రూ సార్. దానికేం పోయే కాలం వాళ్ళు లవ్ చేసింది ఫేట్ సార్. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. హరర్ మహాదేవ్ ఎంతో మంది ట్రోలింగ్ చేస్తున్నారు, ఎంతో మంది విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, చెప్పు. మేమైతే ఇక్కడ ఉండట్లేదు. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మేము రాము. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్. జీవితాంతం అటే ఉంటాం. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. కేదార్నాథ్కి వెళ్ళి కేదార్నాథ్ నుండి ఇంకా పైకి వెళ్ళిపోయి సార్ అక్కడ పక్కన ఒక లోతైన లోయ ఉందా, టక్కనే అందులో జంప్ చేసి చచ్చిపో, పీడ వదులుతుంది. మా ఇద్దరి జీవితాలు మేము గడుపుతున్నాం. ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత విమర్శిస్తున్నారు? మీకేం అవసరం? మా బతుకులు మేము బతుకుతున్నాం కదా, మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి. తుచ్చుడా, మన అగ్రహారం స్త్రీలకు తెలిస్తే తూ అని మేస్తారు. పదండి పోదాం. నేను ఈమె దగ్గరే ఉన్నాను, సేఫ్ గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? తప్పు. ఓకేనా, నన్ను ఎవరు బలించట్లేదు. అందుకే మేము ఇంకా ఆ 2 రాష్ట్రాల్లోకి రావాలని చెప్పి అనుకోవట్లేదు. నువ్వు ప్రేమించటం అన్నది చాలా పెంట విషయం. పెంట. సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్ని, మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు? ఇంక దేశంలో ఏమీ లేవా? జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయటం. 2 తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే పదే మా న్యూస్ నే వేస్తున్నారు. ఎందుకైనా చంపుతున్నారు? ఈ రోజు మాకు దొరికిన ఐటమ్ నువ్వేరా. జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాము, రాబోము కూడా. వెళ్ళకండి సార్, ఎర్రెక్కిపోయి ఉన్నారు. కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. ఓకే. ఒకవేళ మమ్మల్ని విడదీయాలి అని చూసే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాము, ఏంటది? మేము ఇవ్వడానికి ప్రాణదానం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మీకు మా ప్రాణాలు పోతే మీకు ఆనందం అనిపిస్తుంది అంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. త్వరలోనే ప్రాణాలు కూడా వదిలిపోతాం. నా మధుమతి ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసి చచ్చిపోతుంది సార్. ఆ తర్వాత నేను నా మధుమతితో పాటు చచ్చిపోతాను సార్. అలాగే అసత్య వాక్యాలు చేసేవారు కూడా చెప్తున్నాము, ఇది ఆపితే బాగుంటది. రూలర్ రిక్వెస్టా? ట్రోలింగ్స్ కూడా ఆపితే బాగుంటది. అరే ఓపెన్ చేయైతే 2 ప్రాణాలు కోల్పోతున్నారు, చూసుకోండి, జాగ్రత్త. ఎవడన్నా రోడ్డు మీద చెత్త తీసి ఇంట్లో పెట్టుకుంటారా? అలాంటిది నువ్వు టీవీలో పెట్టావు అంటే ప్రతి ఇంట్లో పెట్టినట్టే. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకోసారి చేసావంటే ట్రైపాడ్ తో పొడి చంపా. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. నా 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 నా